Hi everyone, welcome back to my channel. Make sure to subscribe. ఇది చరక సంహిత థర్డ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. గుణ గుణ అంటే ప్రాపర్టీ లేదా క్వాలిటీ అని అర్థం. ఆయుర్వేద పరంగా డెఫినేషన్ ఏంటంటే సమవాయితు నిశ్చేష్ట కారణం గుణాహ. సమవాయి అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను, ఇన్సపరేటబుల్ రిలేషన్, అంటే సపరేట్ చేయలేం. ఇది గుణ ద్రవ్యతో ఇన్సపరేటబుల్ రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా గుణ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ద్రవ్యతో కలుస్తుందో అప్పుడు యాక్టివేట్ అవుతుంది. గుణ అలోన్గా అయితే దానికి ఏ యాక్షన్ ఉండదు, అది ఏ యాక్షన్ చెయ్యదు. లైక్ గుణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్నిగ్ధ గుణ, గురు గుణ, ఇట్లా ఎక్సెట్రా. వీటిని గుణాలు అంటాం, వీటి ప్రాపర్టీస్ అంటాం. గుణ ద్రవ్య మీద డిపెండ్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద్రవ్య. కర్మ లక్షణం. కర్మ అంటే ఏంటి? యాక్షన్. సంయోగేచ విభాగేచ కారణం ద్రవ్యం ఆశ్రితం. కర్తవ్యస్య క్రియాకర్మ కర్మ నాణ్యదాపేక్షతే. ఇది శ్లోకం. ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే కర్మ కాజెస్ సంయోగ అండ్ విభాగ. సంయోగ అంటే యూనియన్, విభాగ అంటే సపరేషన్. అంటే ద్రవ్యాలో ఉన్న కర్మ ఫంక్షన్ ఏంటంటే సంయోగ అండ్ విభాగ, అంటే సపరేషన్ యూనియన్ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ కర్తవ్యస్య క్రియాకర్మ కర్మ నాణ్యదాపేక్షతే. అంటే ఏదైతే దీని కర్తవ్యం ఉంటుందో అది చేస్తుంది. కర్తవ్యం అంటే సంథింగ్ టు బి అచీవ్డ్ కదా. కర్తవ్యం అంటే కర్మ అంటే యాక్షన్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్రియ అంటే కర్మ అని చెప్తున్నాడు. ఈ యాక్షన్ దేనికి రిలేటెడ్ అంటే కర్తవ్యానికి రిలేటెడ్. కర్తవ్య అంటే సంథింగ్ టు బి అచీవ్డ్, చేయాల్సిన పని. అంటే దీని పని ఇది చేయడానికి వేరే అదర్ ఫ్యాక్టర్స్తో దీని పని లేదు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కారణ. కారణ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కాజ్. సో ఇది కర్మ లక్షణం. ఇది ఆల్వేస్ యాక్టివ్ అండ్ డిపెండెంట్ ఆన్ ద్రవ్య. అంటే గుణలాగా ఇండిపెండెంట్ కాదు, ఇది ద్రవ్యాన్ని బట్టి దీని యాక్షన్ ఉంటుంది. సో ఇది కర్మ లక్షణ. నెక్స్ట్ టాపిక్ త్రివిధ హేతు సంగ్రహ. అంటే 3 కాజెస్ ఫర్ డిసీజెస్. ఒక డిసీజ్ రావాలంటే కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఈ శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాల బుద్ధీంద్రియార్థాన యోగే మిథ్య నా చ అతీచ ద్రవ్యాశ్రయానం వ్యాధీనం త్రివిధౌ హేతు సంగ్రహ. ఇది శ్లోకం. ఫస్ట్ అంటే త్రివిధ అంటే 3 టైప్స్ ఆఫ్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ అసాత్మేంద్రియార్థ, అంటే రాంగ్ యూటిలైజేషన్, అంటే ఇంప్రాపర్ కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్. అందులో టైప్స్ ఏంటంటే అతియోగ, అయోగ, మిత్యోగ. అతియోగ అంటే ఎక్సెస్ యూటిలైజేషన్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్. అయోగ అంటే లెస్ యూటిలైజేషన్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్. మిత్యోగ అంటే రాంగ్ యూటిలైజేషన్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ కాజెస్ ఉన్నాయి ఇన్ అసాత్మేంద్రియార్థ. అంటే ఇవన్నీ కూడా ఇంప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్. నెక్స్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ ప్రజ్ఞాపరాధ. నెక్స్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ ప్రజ్ఞాపరాధాలు అంటే ఏంటంటే ఏది రైటో తెలిసినా కూడా రాంగే చేయడం. ఫర్ ఎగ్జాంపుల్
ఎర్లీగా పడుకోవాలని నీకు తెలుసు, లైక్ అట్లా పడుకుంటే మంచి హెల్త్ వస్తుందని నీకు తెలుసు. అయినా సరే నువ్వు లేట్గా పడుకుంటావు కదా, దాన్నే ప్రజ్ఞాపరాధ. అంటే నీకు ఏది కరెక్టో తెలిసినా కూడా నువ్వు రాంగ్ చేయడం, అది ప్రజ్ఞాపరాధ. ఇట్ ఈస్ అ కాల ఆర్ పరిణామ. ఇందులో ఏంటంటే ఇది టైం బట్టి, అంటే సీజనల్ చేంజెస్ వల్ల కానీ ఏజింగ్ వల్ల కానీ ఈ డిసీజెస్ వస్తాయి. లైక్ సీజనల్ చేంజెస్, లైక్ ఇప్పుడు కోల్డ్ వింటర్ సీజన్లో కాఫ్ వస్తుంది, సో అది ఒక సీజనల్ చేంజ్ వల్ల వస్తుంది. సో దీస్ ఆర్ ద 3 causes ఆఫ్ డిసీజ్. ఫస్ట్ అసాత్మింద్రియార్థ, నెక్స్ట్ ప్రజ్ఞాపరాధ, థర్డ్ కాల ఆర్ పరిణామ. పరిణామ ఎందువల్ల వస్తుంది? ఏజింగ్, సీజనల్ చేంజెస్. వ్యాధి ఆశ్రయ. వ్యాధి అంటే డిసీజ్ కదా, ఆశ్రయ అంటే ప్లేస్. సో ఇందాక డిసీజెస్కి కాజ్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేసాం. ఇప్పుడు డిసీజెస్ ఎక్కడ వస్తున్నాయని డిస్కస్ చేద్దాం. డిసీజెస్ 2 ప్లేసెస్లో వస్తాయి. ఫస్ట్ ప్లేస్ శరీర, నెక్స్ట్ మనస్సు. శరీర అంటే బాడీ, మనస్ అంటే మైండ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫిజియోలాజికల్ డిజార్డర్స్, సైకలాజికల్ డిజార్డర్స్. ఎప్పుడైతే అంటే అసలు డిసీజెస్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, డిసీజెస్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే ప్రాపర్గా టైంని, ఇంటెలిజెన్స్ని, సెన్స్ ఆర్గన్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తామో అప్పుడు డిసీజెస్ రావు, హెల్దీగా ఉండొచ్చు. సో ఇది వ్యాధి ఆశ్రయ టాపిక్. నెక్స్ట్ టాపిక్ నేచర్ ఆఫ్ ఆత్మ. నిర్వికారాః పరస్త్వాత్మా సత్వభూతగుణేంద్రియైః చైతన్యే కారణం నిత్యో ద్రాష్ట పశ్యతీః క్రియా. అంటే ఆత్మ ఈజ్ నిర్వికార. వికార అంటే డిసీజ్, ఇక్కడ నిర్వికార అన్నాడు, సో డివాయిడ్ ఆఫ్ డిసీజెస్. పర అంటే సుపీరియర్ అని అర్థం, అన్నిటికీ సుపీరియర్గా, సుప్రీంగా ఉంటుంది ఇది. అండ్ కారణ అంటే కాజ్, అంటే ఇట్ కాజెస్ చైతన్య త్రూ సత్వ, త్రూ మైండ్. భూతగుణాస్ అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్. భూతగుణాస్ అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇది భూతగుణాస్. నెక్స్ట్ ఇంద్రియైః. ఇంద్రియ అంటే సెన్స్ ఆర్గన్స్. ఇట్లాగా చైతన్యం కాజ్ చేస్తుంది త్రూ దీస్. నెక్స్ట్ ఇది నిత్య, ఇటర్నల్, దీనికి చావంటూ లేదు, ఇటర్నల్. ద్రాష్ట అంటే అబ్జర్వర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్. ఇది నేచర్ ఆఫ్ ఆత్మ. నెక్స్ట్ శారీరక దోషాస్, మానసిక దోషాస్. శారీరక దోషాలంటే ఫిజికల్ దోషాస్ అన్నమాట. అంటే ఇవి ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఏంటివి అవి అంటే వాత, పిత్త, కఫ. మానసిక దోషాలు అంటే ఇవి సైకలాజికల్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఏంటివి అవి అంటే రజస్, తమస్. వాత, పిత్త, కఫ, ఇవి శారీరక దోషాలు కదా. అసలు వాత ఏం ఫంక్షన్ చేస్తుంది? బాడీలో ఉన్న మూమెంట్స్ అన్నీ ఇదే కంట్రోల్ చేస్తుంది, వాత. నెక్స్ట్ పిత్త, డైజెషన్ కానీ మెటబాలిజం కానీ అండర్ దీస్ కంట్రోల్. కఫ, స్టెబిలిటీని మెయింటైన్ చేయడం, బాడీకి స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం, ఇదంతా కఫ.
ఇట్లా ఇవి ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తున్నాయి. ఇవి ఈక్వలబ్రియంలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇవి బ్యాలెన్స్ తప్పి ఇంబ్యాలెన్స్ అయ్యాయో అప్పుడు డిసీజెస్ని కాజ్ చేస్తుంది. శారీరక దోషాలు విటేట్ అవ్వడం వల్ల, అంటే ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ డిస్టర్బ్ అవుతాయి. అదే మానసిక దోషాలు రజస్ తమస్. రజస్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ యాంగర్, తమస్ డల్నెస్, లేజినెస్, ఇట్లాగా. వీటి వల్ల మెంటల్ డిజార్డర్స్ వస్తాయి, అంటే సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. నెక్స్ట్ టాపిక్ వాత గుణాస్. అంటే వాత దోష యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే రూక్ష శీతో లఘు సూక్ష్మశలో అత విషాద కార విపరీత గుణైర్ద్రవ్యమారుత సంప్రశామ్యతి. అంటే వాతాకి రూక్ష గుణం అంటే డ్రై, రఫ్. శీత కోల్డ్, లఘు అంటే లైట్, సూక్ష్మ అంటే మైన్యూట్, చల అంటే మొబైల్, విషాద అంటే నాన్ స్లైమీ, కార అంటే రఫ్. ఇప్పుడు ఒకవేళ వాత దోష గనక యాగ్రివేట్ అవ్వడం అయిందనుకో, దానికి యాగ్రివేట్ అయిన వాతాకి క్యూర్ ఏంటి, మెడిసిన్ ఏంటంటే ఈ క్వాలిటీస్, ఆపోజిట్ క్వాలిటీసే ఈ క్వాలిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శీత గుణకి ఆపోజిట్ ఏంటి, ఉష్ణ గుణ కదా. అట్లాగా ఈ వాతాన్ని క్యూర్ చేయాలి అంటే, అగ్రివేటెడ్ వాతాన్ని క్యూర్ చేయాలంటే దీనికి ఆపోజిట్ క్వాలిటీస్ ఉన్న ద్రవ్యాన్ని ఇవ్వాలి. అదే విపరీత గుణయుక్తి ద్రవ్య. స్నేహ ఉష్ణం తీక్ష్ణం చ ద్రవ్య ఆమ్లం సారం కటు విపరీత గుణైః పిత్తం ద్రవ్యరసు ప్రశామ్యతి. అంటే ఇది పిత్త గుణాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పిత్త గుణ ఫస్ట్ గుణ ఏంటి, స్నేహ. అంటే స్నేహ అంటే ఆయిలీ నేచర్ కదా. అంటే ఇది మరీ ఆయిల్ నేచర్ ఉండదు, జస్ట్ స్లైట్ ఆయిల్. సా అంటే స్లైట్ అని అర్థం. ఉష్ణం అంటే హాట్, తీక్ష్ణం అంటే షార్ప్, ద్రవ్యం అంటే లిక్విడ్ నేచర్, ఆమ్ల అంటే ఆమ్లరస అని అర్థం, సారం అంటే మొబైల్, కటు అంటే కటురస. ఒకవేళ పిత్త దోష గనక అగ్రివేట్ అయితే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి విపరీత ద్రవ్యాస్ తీసుకోవాలి. అంటే ఈ క్వాలిటీస్కి ఆపోజిట్ ద్రవ్యాస్ తీసుకోవాలి. అది సెకండ్ లైన్లో చెప్తున్నారు. నెక్స్ట్ కఫ గుణాస్ ఏంటంటే గురు శీత మృదు స్నిగ్ధ మధుర స్థిర పిచ్చిలాహ శ్లేష్మనః ప్రశామ్యంతి విపరీత గుణైర్గుణాః. కఫ గుణం, కఫ హెవీగా ఉంటుంది, శీత కోల్డ్, మృదు సాఫ్ట్, స్నిగ్ధ ఆయిల్లీ నేచర్, మధురస స్థిర అంటే స్టేబుల్గా, ఇమ్మొబైల్, పిచ్చిలాహ అంటే స్లైమీ. మళ్ళీ ఒకవేళ కఫ గనక అగ్రివేట్ అయితే విపరీత ద్రవ్యాస్ ఇవ్వాలి. అంటే ఈ క్వాలిటీస్కి ఆపోజిట్ ద్రవ్యాస్ ఇవ్వాలి. ఇది సెకండ్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది త్రిదోష గుణాస్. ఈ గుణాస్లో ఫస్ట్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్. వైవా ఆస్పెక్ట్లో కానీ ఎగ్జామ్ ఆస్పెక్ట్లో కానీ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిత్త గుణ ఏంటివి అని అడుగుతారు.
పిత్తగుణాస్ చెప్పు అని అడుగుతారు. అప్పుడు మీరు టక టక స్నేహ ఉష్ణ తీక్ష్ణ చ ద్రవ్య ఆమ్లం సారం కటు ఇట్లా చెప్పాలి. ఈ ఫస్ట్ లైన్ చెప్తే ఇంప్రెషన్ పడుతుంది. You are watching Charaka Samhita Sutrasthana Chapter 1, Part 3. If you find this video helpful, please like, share, and subscribe to my channel.